ఆడియన్స్ ని అడగండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికి. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత మీ లైఫ్ లో ఒక ధైర్యం వస్తుంది. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలి, ఆ ధైర్యాన్ని ఎట్లా తెచ్చుకోవాలనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు 100% అర్థమవుతుంది. సోలో నిజంగా నేను ఓపెన్గా చెప్తా, బిగ్ బాస్ చూసేటప్పుడు గౌతమ్కి యాంటీగా నేనే చెప్పాను. చాలా రిజిస్టర్ అయ్యి ఉంటుంది రివ్యూస్, నేనే గౌతమ్కి యాంటీగా చెప్పాను. ఎందుకంటే ఏదో నటిస్తున్నాడు అది ఇదే, ఒక 2 minutes ఏదో నటిస్తున్నాడు అది ఇది అనిపించింది, చాలా యాంటీగా అనిపించి నాకు కొద్దిగా నచ్చలేదు గౌతమ్. ఇక మనకు బిగ్ బాస్ చూసేటప్పుడు నాకు సినిమా సోలో బాయ్ చూసేటప్పుడు నిజంగా చెప్తున్నాను, అక్కడ ఎంత నెగిటివ్గా ఉందో నాకు ఇక అంత పాజిటివ్గా నచ్చాడు. బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చాలామంది హీరోలుగా సినిమాలు తీశారు కదా, వాళ్ళందరికంటే ది బెస్ట్ మూవీ సోలో బాయ్. చాలా చాలా బాగుంది. ఎంత కనెక్ట్ అవుతుంది అంటే ఇది యూత్కి, ఎస్పెషల్లీ యూత్కి ఫ్యామిలీకి రెండు కనెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా. లవ్ ఫెయిల్యూరు, మ్యారేజ్లో ప్రాబ్లము, జాబ్ పరంగా ప్రాబ్లము, కెరీర్ పరంగా ప్రాబ్లము, ఇలాంటి ప్రతిదీ, తర్వాత ఫాదర్ సెంటిమెంటు, ఈ విధంగా చూసుకుంటే ప్రతిదీ కూడా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా చాలా ఉన్నాయి. చాలా బాగా చేశాడు. యాక్టింగ్ మాత్రం గౌతమ్ చాలా ఎరగదీశాడు. ఎంత బాగా చేశాడంటే చెప్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళు చేసే హీరోలుగా చేసేదానికంటే 100 రెట్లు ది బెటర్గా ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కరు థియేటర్గా చూడండి. ఇంకొక వాస్తవం ఇంకోటి చెప్తా, కళ్ళల్లో నీళ్లు తిప్పించాడు, చాలా దగ్గర కూడా ఏడ్పించాడు. సోలో బాయ్ అనే మూవీ చూశాను భయ్య. మూవీ గురించి చెప్పాలంటే మామూలుగా లేదు, అరాచకం అనుకోవచ్చు. ఏమన్నా యాక్టింగ్గా నిజంగా గౌతమ్ కృష్ణ గురించి అయితే ఒక మాట చెప్పాలి భయ్య. మనం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ హౌస్లో చూసిన సిచ్యువేషన్ కానీ, తన మూవ్మెంట్ కానీ, తన యాక్షన్ కానీ చాలా అంటే చాలా అక్కడ ఉన్నదానికంటే డబల్ త్రిబుల్ ఉంది భయ్య. సినిమా మాత్రం కల్ట్ అనుకోవచ్చు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే గౌతమ్ కృష్ణ 100-200% భయ్య. ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి, అందులో కూడా ఈజ్ ద బెస్ట్ మూవీ అనమాట. సోలో బాయ్ అనే మూవీ చాలా బాగుంది బ్రదర్. అసలు నిజంగా మిడిల్ క్లాస్కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. మిడిల్ క్లాస్ ఒక కుర్రోడు ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నా అనే ఒక సిచ్యువేషన్ మాత్రం ఒక కల్ట్గా చూపించారు, అంటే రియాలిటీగా చూపించారు. ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా కూడా మిడిల్ క్లాస్ కుర్రోడు అనేది ఏదో ఒక రోజు హీరో అవుతాడు. అదే సినిమా స్టోరీ అనమాట. చాలా బాగుంది భయ్య. నా గౌతమ్ అన్న సోలో బాయ్ మూవీ చూశాను. సో ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి చూడాల్సిన మూవీ. అందులో మనల్ని మనం చూసుకుంటాము. సినిమాలో క్వాలిటీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ గౌతమ్ అన్న యాక్టింగ్ ఎమోషన్లో కానీ చాలా బాగా చేశారు. రమ్య గారు కూడా ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండే అనిపించింది. ప్రతి ఒక్కరు మూవీ చూడాలి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక గుడ్ ఫిలిం ఇచ్చారు. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. బిగ్ బాస్ నుంచి వచ్చిన గౌతమ్ అన్న అయితే చాలా బాగా యాక్ట్ చేశారు ఎమోషన్లో కానీ. పోసాని కృష్ణమూర్తి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే ప్రతిదీ చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మా సినిమా అయితే సింపుల్లీ సూపర్ అన్న. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, మా సార్ పిలిస్తే నిజంగా, కానీ ఎక్స్పెక్ట్ చేయలే. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీ, అసలు ఆ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ గారు మాత్రం. ఫస్ట్ 10-15 minutes లవ్ స్టోరీ, దాని తర్వాత మ్యారేజ్ స్టోరీ. లైక్ ఇంకా వన్స్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవ్రీబడి ఈజ్ లైక్ సీట్లో అలా ఉండి చూస్తూ ఉంటారు. ఎమోషన్ మాత్రం చాలా బాగా క్యారీ చేశారు సార్. అసలు అది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ షోస్ దగ్గర నుంచి ఆడియన్స్ అందరిలో కూడా చాలా పాజిటివ్ రియాక్షన్ ఉంది. అది పిల్లలు కానీ, పెద్దలు కానీ, యూత్ కానీ, ఫ్యామిలీ కానీ అందరు కూడా సోలో బాయ్ సినిమా చాలా చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా అయితే గట్టిగా పెద్ద హిట్ కొడుతున్నామన్న కాన్ఫిడెన్స్ అయితే మా టీంలో, మాలో అందరిలో ఉంది. డెఫినెట్గా మంచి సక్సెస్ కొడుతున్నాం. డైరెక్టర్ గారు ఇంత సింపుల్గా కనపడుతున్నారని అనుకోకండి, యూత్కి మాత్రం గ్రేట్ మెసేజ్ ఇచ్చారండి. చాలా అసలు పిల్లలందరూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు మనకేమి ఇచ్చారు అనే స్టేజ్ నుంచి మనం ఏం సాధించామని ఒక సింపుల్ మ్యాన్ ఎలా ఉండాలి అని చూపించారు. అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది మేడం? అండి హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరో తను ఫస్ట్ సినిమా అనేసి మాకే ఆశ్చర్యం వేస్తుందండి. అంత బాగా చేశాడు కుర్రాడు, చాలా బాగుంది, ఎక్సలెంట్ యాక్టింగ్. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఏం లేదనుకున్నాం. గౌతమ్ కృష్ణ నిజంగా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అసలు గౌతమ్ కృష్ణ గౌతమ్ ఎవరు అనుకున్నాం కానీ ఈ రోజున సినిమా చూసి ఒక డ్యాన్స్ కానీ, ఒక పర్ఫార్మెన్స్ కానీ ర్యాంప్ చేసి రప్ప అంటారు చూసిన, ఆ రప్ప అనేది గౌతమ్ కృష్ణ చూపించింది. నిజంగా బ్రో, నాకు నిజంగా చెప్తున్నా, తమ్ముడు సినిమా కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఒక కొత్త హీరో సినిమా చూద్దామని చూసినాను, తమ్ముడు సినిమా కంటే కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా గౌతమ్ కృష్ణ అప్కమింగ్ సినిమా ఇది. సోలో బాయ్ మూవీ ఎలా ఉంది బ్రో? సోలో
సోలో బాయ్ సినిమా మంచిగా ఉందన్న. ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు అదే మన మిడిల్ క్లాస్ యూత్ ఇప్పుడు నువ్వు ఎట్లా స్ట్రగుల్ అవుతున్నావు, నేను ఎట్లా స్ట్రగుల్ అవుతున్నావు, దాన్ని మంచిగా చూపించాడు. ఇప్పుడే సోలో బాయ్ సినిమా చూసాము, చాలా బాగుంది. సోలో బాయ్ సినిమా సోలోగా చూసే సినిమా కాదు, విత్ ఫ్యామిలీ విత్ ఫ్రెండ్స్ కూడా సినిమా. అందరూ తప్పకుండా చూడండి, చాలా బాగుంది సినిమా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ కావద్దు. మంచి మెసేజ్ ఉంది, మంచి మెసేజ్ ఉంది. సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి, హీరోయిన్స్ బాగున్నారు, హీరో పెర్ఫార్మెన్స్ అదర్స్ బాగుంది. కోసాని కృష్ణమురళి గారు కానీ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. సినిమా చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. మూవీ అయితే సూపర్ ఉందన్న. ఒక హీరో జీరో టు హీరో ఎట్లా అయింది అనేది చాలా డౌన్ఫాల్స్ వస్తాయి, చాలా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ స్టెప్ తీసుకున్నా సరే మొత్తం వెనక్కే పోతుంది. అయినా సరే అలా స్టెబిలిటీగా ఉండి ఎలా సక్సెస్ అయిన మూవీ అయితే సూపర్ ఉంది. సాంగ్ సూపర్, హీరో యాక్టింగ్ జబర్దస్త్, హీరోయిన్ సూపర్. సోలో బాయ్ చాలా అంటే చాలా గొప్పగా తీశారు అని అయితే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్న బడ్జెట్లో ఒక మంచి మూవీని ప్రజెంట్ చేయడం నాట్ ఈజీ థింగ్, బట్ వీళ్ళు చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. గౌతమ్ గారు యాక్టింగ్ కావచ్చు, రమ్య గారు, హీరోయిన్స్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది స్టోరీ. చాలా మంచి లైన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ప్రతి ఒక్కటి థియేటర్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఆ లవ్ స్టోరీని కావచ్చు ప్రతి దాన్ని మనం ఫీల్ అయ్యేలాగా ఉంది. సో థియేటర్కి రండి. ప్రతి ఒక్కరు చెప్తున్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు. దాని గురించి ఈ సినిమాలో చూపించడం చాలా బాగా అనిపించింది. సెవెన్ హిల్ సతీష్ గారు ఆ ఏడుకొండల స్వామి మీకు బ్లెస్సింగ్ ఇచ్చారు సార్. సార్ చాలా బాగుంది సార్ మూవీ అయితే. నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది సార్. ఎక్సలెంట్ మూవీ. కంపల్సరీ సోలో బాయ్ మూవీ కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి సార్. మీరు పడ్డ కష్టానికి మేము పెట్టిన డబ్బులకి ఒక 200 పెడితే ఒక 2000 పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంది. కంపల్సరీ అందరు వచ్చి వాచ్ చేస్తారు సార్. మన తెలుగు ఆడియన్స్ కంపల్సరీ ఎట్లయినా కనెక్ట్ సెంటిమెంటల్గా ఒక మంచి మూవీ ఉంటే దాన్ని ఇక్కడ పీక్ తీసుకెళ్తాడు. ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదం మీకు కంపల్సరీ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ సినిమా. హలో, సోలో బాయ్ సినిమా చాలా 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 బాగుందండి. మన బిగ్ బాస్ నుంచి వచ్చారు కదా గౌతమ్ కృష్ణ గారు, చాలా చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. అంటే పోసాని కృష్ణమురళి గారు కానీ, గోగినేని అనితా చౌదరి గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇద్దరు హీరోయిన్లు ఉంటారండి. ఫస్ట్ హాఫ్లోనే ఇంట్రడ్యూస్ అవుతారు ఇద్దరు హీరోయిన్లు. మన పసుపులేటి గారు అండ్ అవస్థి శ్వేత గారు. చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అంటే అసలు హీరో హీరోయిన్ మధ్యలో నా కాంబినేషన్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, సాంగ్స్ కూడా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి అనుకోవచ్చు. ఆ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ కూడా ఒక సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఉన్న సాంగ్స్ అనమాట. అయితే మిడిల్ క్లాస్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో లవ్ స్టోరీ ఉన్నప్పుడు ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి చూసినాం కదా బ్రదర్. పెళ్ళి అయిన తర్వాత కానీ, జాబ్ గురించి స్ట్రగుల్స్ కానీ, పెళ్లి తర్వాత స్ట్రగుల్స్ కానీ, ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన స్టోరీ అనుకోవచ్చు. దాంతోపాటు హీరో హీరోయిన్